డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. కిటికీ తెరిచి బయటకు చూసింది హరిత. ఎడతెరిపి లేకుండా హోరుమని కురుస్తోంది వర్షం. ఈదురుగాలి నరాల్ని జివ్వుమనిపించే చలి. ఎత్తైన ఆ రెండు కొండల మధ్య నెమ్మదిగా నడిచి వెడుతోంది పాసింజర్ బండి. ఘాటీలో ప్రయాణం ఇలాంటప్పుడు చాలా కష్టం. కిటికీ మూయండమ్మా, జల్లు లోపలికి కొడుతోంది అన్న ప్రయాణికుడి హెచ్చరికతో మళ్ళా కిటికీ మూసింది హరిత. అద్దాల్లోంచి బయటకు చూడసాగింది. అద్దాల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. అవతల దృశ్యాలన్నీ అలుక్కుపోయినట్టుగా ఉన్నాయి. ఆ కొండల నడుమ మంచు కమ్ముకుని ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, చెట్లు కూలిపోయిన పెళపెళ్ళు. ఇలాంటి సమయంలో తను బయలుదేరవలసి వచ్చింది. దారి తెలియని ప్రయాణంలో గమ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. స్వెట్టర్ కూడా తెచ్చుకోలేదు. 4 చీరలు మాత్రం సూట్ కేసులో సర్దుకుని ఆదరాబాద్రాగా రైలెక్కింది. ఓసారి రిస్ట్ వాచ్ కేసి చూసుకుంది. 2 గంటలు అవుతోంది. చుట్టూ చిమ్మ చీకటి. మెరుపులు వెలుగుల్లో కొండల మీద నుంచి ప్రవహిస్తున్న సెలయేళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. తను ఎక్కడికి బయలుదేరింది? ఎందుకు బయలుదేరింది? తనని ఆదరించేవారెవరున్నారు? కళ్ళు బెదురుతున్నాయి. గుండె దడదళ్లాడుతోంది. హఠాత్తుగా నిష్క్రమించిన తనని గూర్చి ఆనందరావు గారు ఏమనుకుంటారు? గుండె ధైర్యం, దృఢ సంకల్పం, మనోనిగ్రహం అన్నీ ఒక్క క్షణం మాయమై వాటి స్థానంలో పిరికితనం చోటు చేసుకుంది. కనీసం ఒక్క మాటైనా ఆనందరావు గారికి చెప్పి ఉండవలసింది. ఆయన తనని నమ్ముతారా? అసలు బాబుని వదిలి ఆయన ఒక్క క్షణమైనా ఉండగలరా? భగవాన్! తల పట్టుకొని క్షణకాలం ఉండిపోయింది హరిత. ఒడిలో తల పెట్టుకుని పడుకున్న బాబు అడిగాడు, అమ్మా, మనం ఎక్కడికి పోతున్నాం అని. తను మాత్రం ఏం చెప్పగలదు? ఆ ఇంటి నుంచి బాబుని తప్పించాలన్నదే తన ధ్యేయం. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నది తనకి తెలియదు. అయినా చిన్ని ఆశతో బయలుదేరింది. ఆ ఆశ నిజమే. తనకి ఆశ్రయం లభిస్తే అంతకు మించిన జీవిత సార్థక్యం తన జీవితంలో ఇంకొకటి లేదు. బాబు, ఆకలిగా ఉందా? మనం కొంచెం సేపట్లో మంచి చోటుకి పోతున్నాం. అక్కడ మనం హాయిగా ఉండొచ్చు. అక్కలెవలున్నాలు? కొన్ని క్షణాలు ఏం చెప్పాలో తోచలేదు హరితకి. అలా చూస్తూ ఉండిపోయింది. ముఖంలో నీలినీడలు కదులుతున్నాయి. ప్రతి క్షణం తను బ్రతుకు భయంతో పారిపోతూనే ఉంది. తన జీవితానికి స్థిమితం లేదు. మాత్తాలవెంతమ్మా? బాబు గట్టిగా కుదిపితే ఈ లోకంలోకి వచ్చింది. బాబు, మనం అంకుల్ ఇంటికి వెళ్తున్నాం. ఏదో అర్థమైనట్లు ఊరుకున్నాడు బాబు. వాడి 3 ఏళ్ల బుర్రకి అంతకంటే గ్రాహ్యం కాదు. మరో అరగంటకి శ్రీహరిపురం రైల్వే స్టేషన్లోకి వచ్చి ఆగింది పాసింజర్ బండి. సశేషం.